నువ్వు తలుచుకుంటే గౌతమ్ పద్మని అరెస్ట్ చేయకుండా ఆపగలవు. ఝాన్సీ, నువ్వు కూడా ఈ ఇంటి మనిషివని, అందుకే నేనిలా మాట్లాడుతున్నాను. ఈ ఇంటి పరువు పోతే నీ ఇంటి పరువు కూడా పోయినట్టే కదమ్మా. నువ్వు పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలని ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడు కానీ నువ్వు పద్మని కోర్టుకి లాగి శిక్ష పడేలా చేస్తే ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎప్పటికీ పిల్లల్ని దగ్గర చేయలేవు. అక్క, బావా, నన్ను క్షమించండి. కేసుని వెనక్కి తీసుకున్నాను. ఎప్పుడూ అన్యాయానికి గొడుగు పట్టని నేను ఈరోజు అలా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఒకళ్ళు తప్పు చేశారు అని తెలిసి కూడా మౌనంగా ఉండిపోతున్నాను. కేవలం మీకిచ్చిన మాట మూలానే నేను ఈరోజు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తానని నేను మీకు మాట ఇచ్చాను. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడానికి ఏ ఇబ్బంది రాకూడదని ఈ కేసుని వాపస్ తీసుకున్నాను. నేను తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ ఉన్నా తప్పక అలా చేశాను. నన్ను క్షమించండి బావా. పిల్లల్ని ఎలా అయినా వాళ్ళకి దగ్గర చేస్తాను. ఝాన్సీ గారు, ఇప్పుడే విషయం తెలిసింది. మీరు కేసు వెనక్కి తీసుకున్నారంట కదా? తప్పలేదు సార్. చాలా ఆలోచించాను. కుటుంబం పరువా, నా సిన్సియారిటీనా అని త్రాసులో తూకం వేసుకున్నాను. ఎన్నిసార్లు బేరీజు వేసినా నా మనసు కుటుంబం పరువు వైపే మొగ్గు చూపింది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఝాన్సీ గారు, నేనిప్పుడు ఎస్ఐ గౌతమ్గా మాట్లాడటం లేదు, మీ బావ గౌతమ్గా మాట్లాడుతున్నాను. మా ఇంటి పరువు సారీ మీ ఇంటి పరువు కాపాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేనెంత సిన్సియరో మీకు తెలుసు. ఒక లాయర్గా మీరెంత సిన్సియరో నాకు తెలుసు. కానీ ఈరోజు మీరు కుటుంబం గురించి ఆలోచించకుండా కేసు వాపస్ తీసుకోకపోతే నేను ఈ పాటికి మా పిన్నిని అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టేవాడిని. అదే జరిగితే ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండలేకపోయేవారు. ఇంట్లో చాలా గొడవలకు దారి తీసేది. నిజంగా మీరీరోజు ఇంటి పరువుని కాపాడారు. మా తాతయ్య గారి గౌరవాన్ని నిలబెట్టారు. సొసైటీలో సోమేశ్వరరావు గారి కుటుంబం గురించి నెగిటివ్గా మాట్లాడుకోకుండా చేశారు. వాస్తవానికి ఇదంతా చెయ్యాల్సింది నేను. కానీ అలా చేయలేని పరిస్థితి. నా స్థానంలో ఉండి మీరిదంతా చేసినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. గౌతమ్ గారు, నిజంగా మీరు ఎంత హెల్ప్ చేశారో మీకు తెలియట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు చాలా బాగా ఆలోచించారు. ఐ లైక్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. యు ఆర్ సో గ్రేట్ అండి. సో గ్రేట్. ఆకాశాల పల్లకి రమ్మంది, సారీ, ఆనందాల పల్లవి చుమ్మంది, అర్థమే మారని నేననే మాటకి, అందమే చేరిని రేపని బాటకి, కలో ఏమో అనే లోపే కథే మొదలైనది. అదంతేలే అదంతేలే అదంతే ప్రేమ సంగతి, అదంతేలే అదంతేలే అదంతే ప్రేమ సంగతి. నా ఊహలో
చల్లిరావి తీయని ప్రేమని పట్టుగోరింటలా నా చేతిలో నవ్వింది నేటి కాలం. ఎందుకు ఆ ఛాన్సీ కేసు విత్డ్రా చేసుకుంది? ఏంటి మృణాళిని, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ ఝాన్సీ కేసు వాపస్ తీసుకుంది కదా, ఇంకెందుకు అలా డల్గా ఉన్నావు? మృణాలిని మీరు గుర్తించలేదని బాధపడుతుందనుకుంటానన్నా. మీరెప్పుడు మృణాలిని తక్కువ చేసి మాట్లాడతారు చూసారా? మృణాలిని తన తెలివితేటలతో కోర్టులో కేసు వాదించి ఝాన్సీని భయపెట్టింది. అందుకే తను కేసు విత్డ్రా చేసుకుంది. మనం కేసు ఫైల్ చేయొద్దని ఎంత చెప్పినా ఆ ఝాన్సీ వినలేదు. కానీ మృణాలిని ముందు నిలబడలేకపోయింది. మీరు చెప్పినట్లే మన ఇంటి పరువు ప్రతిష్టల్ని మృణాలిని కాపాడింది నాన్న. చాలే, ఇప్పటికే కాదు ఎప్పటికైనా నేను చెప్పిందే కరెక్ట్. ఆడవాళ్ళు వంటగదికే పరిమితం. గడప దాటి బయటికెళితే ప్రాబ్లమ్స్ తప్ప వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు. సరే, ఏదైతేనే మొత్తానికి నేను కోరుకున్నది జరిగింది. ఆ ఝాన్సీ కేసు వాపస్ తీసుకుంది, నా పరువు నిలబడింది. వదినా, ఏంటి మీ ఇద్దరి మొహంలో సంతోషం కనిపించడం లేదేంటి? ఏం లేదు. అసలు పద్మ ఎందుకు డల్గా ఉంది? ఏమై ఉంటుంది? హే, చూసుకొని రావద్దు. చూసుకుని వచ్చాను సార్. హే, మీరా? నేనే, మరెవరనుకున్నారు? బుడగలు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. అనుకుంటే అనుకోండి సార్, ఏం పర్లేదు. ఏంటి సార్, చాలా హ్యాపీ మూడ్లో వెళ్తున్నట్టున్నారు. నన్నే తలుచుకున్నారా ఏంటి? మిమ్మల్ని ఎందుకు తలుచుకుంటానండి? ఏమో, ఎవరికి తెలుసు? ఎందుకండి ప్రతిసారి నన్ను ఇలా ఇబ్బంది పెడతారు? ఏంటి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? ఏ, మీకు అలా అనిపించట్లేదా? లేదు సార్. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీకు తెలీదా? తెలీదు. ఇంతకీ నా దారికి ఎందుకు అడ్డొచ్చారు? మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకుందామని. ఏంటి? అదే సార్, ఇద్దరం ఒకే దారిలో వెళ్తున్నాం కదా, మీతో కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణం చేద్దామని అంటున్నా. ఆహా, ఎంత దూరం? టిల్ మై లాస్ట్ బ్రీత్ సార్. మీతో కాసేపు మాట్లాడితేనే చిర్రాగ్గా ఉంటుంది, అలాంటిది అంత దూరం అంటే కష్టమే. అయితే సరదాగా అలా వాకింగ్ చేద్దాం రండి సార్. ఎందుకు? మీతో కలిసి 7 అడుగులేద్దామని. ఏంటి? అదే, ఏం లేదు సార్, సరదాగా ఒక 4, 5, 6, 7 అడుగులు వేద్దామనుకుంటున్నా. నా బైక్ వదిలేసి మీతో నడుచుకుంటూ రమ్మంటారా ఏంటి? ఏంటి సార్, అడిగితే ఏదో ఒకటి చెప్తారు. సర్లేండి, ఇదైనా తీసుకోండి. ఇవన్నీ నాకెందుకు? నేను ఇన్ని హార్ట్స్ ఇస్తున్నాను, మీరు ఒకే ఒక్క హార్ట్ ఇవ్వలేరా? నేనివ్వను. నా హార్ట్ చాలా సున్నితమైంది. అవునా? ఏమైంది సార్? ఏది ఒకసారి చెక్ చేయనివ్వండి. హే, ఏం చేస్తున్నావు? గుండె చప్పుడు వింటున్నాను సార్. ఎందుకు? అదేంటి సార్, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందో లేదో కరెక్ట్ గా చెక్ చేసి చెప్పాలి కదా. అలా ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. పల్స్ కూడా చెక్ చేయొచ్చు కదా. కదా?
ఏంటిది పెళ్లిలో పాణిగ్రహణంలో పట్టుకున్నట్టు పట్టుకున్నావు? సారీ సార్, సారీ సారీ. అవసరం లేదు, నువ్వు తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి సార్? మీకు అవసరమా? లేదు సార్, నేను కూడా మీతో వద్దామని. ఏం అవసరం లేదు, నన్ను వెళ్ళిపోనివ్వండి. సార్ 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 కొంచెం సేపు మీరు మాట్లాడొచ్చు కదా సార్. ఈ దారిలో ఖాళీగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళతో చూసి మాట్లాడుకోండి, సరేనా? సార్, గౌతమ్ సార్, సార్ సార్, గౌతమ్ సార్, ఐ లవ్ యూ సార్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. రాజాన్సీ రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వస్తున్నావు ఈ ఇంటికి? కొంచెమైనా బుద్ధి, ఇంగిత జ్ఞానం, మనస్సాక్షి లాంటివి ఏమన్నా ఉన్నాయా నీకు? ద గ్రేట్ లాయర్ ఝాన్సీ గారు, న్యాయం కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే ఝాన్సీ గారు ఈరోజు మృణాళినికి భయపడి కేసు వాపస్ తీసుకున్నారు. నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకున్నావు అంటే ఆ కేసు నిజం కాదనేగా అర్థం. ఎందుకు అలా చేశావు? ఈ ఇంటి పరువు తీయాలనే కదా. సార్, ఇప్పుడే కాదు, నేనెప్పుడూ అలాంటి పనులు చేయను. నాకు మీ అందరి మీద కోపం, ద్వేషం లాంటివి ఎప్పుడూ ఉండవు. ఓహో, అవునా? మరెందుకు ఫేక్ కేసు పెట్టావు? మౌనంగా ఉంటావేంటి? ఓ, నిజం చెప్పలేకపోతున్నావా? పోనీ నేను చెప్పనా? ఈ ఇంట్లో నేనుంటే నీ ఆటలు సాగవు కాబట్టి నువ్వు నన్ను కేసులో ఇరికించి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూశావు. ఆ తర్వాత నువ్వు ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండాలనుకున్నావు, అంతే కదా? కానీ ఎన్ని రోజులు నువ్వేం చేసినా, నా మీద ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా అవన్నీ ఫేక్ అని నువ్వు కేసు వెనక్కి తీసుకోవడంతో నిరూపణ అయింది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణంగా ఫీల్ అవుతుంటాను. అలాంటి వాటిని నువ్వు బజార్లో పెట్టాలనుకున్నావు. ఈ కేసు పెట్టొద్దు అని నిన్ను నేను ఒక మెట్టు దిగి మరీ రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వు వినలేదు. పొగరుగా మాట్లాడావు. నా కూతురు ఓడిపోతుందని నాకే సవాలు విసిరావు. కానీ చివరికి నువ్వే తప్పు తెలుసుకుని కేసు వెనక్కి తీసుకున్నావు. ఇంకోసారి ఇలా ప్రవర్తించకు ఝాన్సీ. నువ్వు చేసే పనుల వల్ల చిరాకేస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. కానీ పిల్లల కోసం కోర్టు ఆర్డర్ పట్టుకొని నువ్వు ఇంట్లోకి వచ్చావు. అందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే నిన్న అసలు ఇంట్లోకి అడుగు పట్టనిచ్చేవాడినే కాదు.
మనసులో మాట చెప్తున్నాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. వీలైతే ఈ క్షణమే వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరువులు పాకినట్టుగా ఉంటుంది. ఝాన్సీ, మా ఇంటి పరువు తీయాలని నువ్వు నా మీద కేసు వేశావని నీ మీద తిరిగి పరువు నష్టం దావా వేస్తాను. మృణాల్ని కమలా, అవును, నేనే దగ్గరుండి మరీ నా కూతురు చేత నీ మీద కేసు వేయిస్తాను. అలా నీ మీద కేసు వేయకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు మృణాళినికి సారీ చెప్పు. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో చెప్పు సారే. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, I'm sorry, మృణాలిని గారు. తప్పైపోయింది. పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేస. లేదే, ఝాన్సీ ఇలా సారీ చెప్పే రకం కాదే. తనసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? నాకు తెలిసి కేసు తనకే ఫేవరబుల్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు తను కేసు విత్డ్రా చేసుకుని నాకు సారీ చెప్తుందేంటి? దీని వెనక ఏదో గట్టి రీజన్ ఉండే ఉంటుంది. సంథింగ్ రాంగ్ సమ్వేర్. టామ్, ములాఖత్కి నిన్ను చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే అన్న. నమస్తే. మన పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆల్ పర్ఫెక్ట్ అన్నా. మీకు విషయం చెప్పాలి. ఏంటి? మీరేమో ఆ రాణిని ఝాన్సీని మనశ్శాంతిగా ఉండకుండా చేయమని నన్ను పంపించారు.
కరెక్ట్గా అదే టైంకి ఝాన్సీ ఉంటున్న ఇంట్లో ఉన్న పద్మ నన్ను కలిసింది. ఎందుకు? పిల్లల్ని ఆ ఝాన్సీని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా బెదిరించమని నాకు సుపారీ ఇచ్చింది. రే రావణ్, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశానన్నా? మీరు చెప్పినట్లే రాణి జీవితం బాగుపడకుండా తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు ఫ్యామిలీని బెదిరించాను కూడా. అలానే పిల్లల్ని ఆ ఝాన్సీని కూడా బెదిరించాను. వాళ్ళని ఎవరు బెదిరించారో, ఎందుకు అలా చేస్తున్నారనేది ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. రే రావణ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలా చేస్తావో అది నీ ఇష్టం. నన్నిలా చేసిన ఆ ఝాన్సీ కానీ రాణి కానీ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండకూడదు. వాళ్ళ జీవితంలో ప్రతిరోజు కాలరాత్రిగానే గడిచిపోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక క్షణక్షణం భయంతో బతకాలి. అర్థమైందా? అర్థమైందన్నా. నేను మా డాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతి తొందరలోనే ఈ జైలు నుంచి బయటకొస్తాను. నేనొచ్చిన తర్వాత నా సైడ్ నుంచి రియాక్షన్ వేరేలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి. ఝాన్సీ గురించా? పిన్ని గురించి. పిన్ని నీతో ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదే. సరే ఏంటది?